శరత్ గారు సార్ చెప్పండి. ఏమైంది? నలుగురు మంత్రుల భేటీ దేని గురించి కావచ్చు? ఏమీ లేదు సార్, అసమర్థుల సమాగమం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. వీళ్ళ వల్ల ఒరిగేది లేదు, తరిగేలేదు. రాజకీయాలలో వీళ్ళు ప్రభావం చూపెట్టే ఏమీ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. పార్టీ హైకమాండ్ ఇస్ టోటల్లీ లీనింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళ వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. వీళ్ళు మనసులో బాధపడాలి, బాధను దిగమింగుకోవాలి తప్ప వీళ్ళ వల్ల ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళలో ఎవరు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గం తప్ప పక్క నియోజకవర్గం మీద కూడా ప్రభావం చేయలేని పొలిటికల్లీ లైట్ వెయిట్స్. సో కాబట్టి వీళ్ళ గురించి మంత్రులందరూ అసమర్థులైన ఈ నలుగురు వేస్ట్ గాళ్లే. ఇందులో ఎవరు ఒక్కడు కూడా ఏదో చేసిన వాళ్ళు కాదు. ఆయన మొత్తంగా కలిపి కష్టపడి తన భార్యకు టికెట్ తెచ్చుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వీళ్ళది ఏందండి? వీళ్ళు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి 99 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఎక్కడ ఓడిపోయినాడు? అట్లే లేదు, లాస్ట్ టైం ఓడిపోయినాడు. అంతకుముందు ఆయన ఓడిపోలేదు. ఆయన సీటులో బై ఎలక్షన్ లో వాళ్ళ భార్యను నిలబెడితే ఓడిపోయినారు, కానీ ఆయన గెలుస్తూ వస్తున్నారు. 99, 2004, 9, 14, 19, 24 అన్ని గెలిచారు. 7 times కంటిన్యూ. అన్నిసార్లు 23 అన్నిసార్లు గెలిచారు. శరత్ సార్, దయచేసి మీరు అట్లా మంత్రులను అసమర్థులు అనద్దు సార్. సార్ మీలాంటి వాళ్ళు అట్లా మాట్లాడద్దు కదా సార్. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి మేడం ప్లీజ్. ఇదైతే చాలా అన్యాయం. ఇది మీరు డిసిప్లిన్ గా ఉండండి. మీ టైం వచ్చినప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకుంటే అది. అంతేగాని డోంట్ ట్రై టు కర్టేలస్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు పొలిటికల్లీ లైట్ వెయిట్స్. అంటే ఒక రాజకీయాలలో స్ట్రాంగ్ లీడర్ అని ఎప్పుడు అంటామంటే ది వన్ హూ హెస్ గాట్ ది స్వే ఓవర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకప్పుడు నర్సారెడ్డి అని ఉండే ఆదిలాబాద్ లో, అంటే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విషయాల మీద ఆయనకు ప్రభావం ఉండేది. లేదా ఆ తర్వాత అంతకుముందు ఇంకొకతని గంగారెడ్డి అని ఉండేది. అట్లా ఒక జిల్లాను మొత్తం కాబట్టి రాజారాం గారు అని ఉండేది. అంటే మీరు రాజకీయాలను ఈ మధ్య చూస్తా ఉన్నారు, మేము చాలా కాలంగా చూసినాం కాబట్టి చెప్తున్నాము. పొలిటికల్ హెవీ వెయిట్ అంటే కనీసం ఒక 5-6 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యి ఉంటే కొంత ఏదన్నా ఒక రకమైన మీనింగ్ వచ్చేది. ఎందుకంటే 5-6 పెట్టుబడి పెట్టినాడు, ఒక 4-5 గెలిపించుకున్నాడు, కథా కార్ఖానా ఉంది. కానీ వీళ్ళేందండి ఆ సొంతంగా నియోజకవర్గాలలో అతి కష్టం మీద ఊగులాడి గెలిచిన వాళ్ళు. వీళ్ళతో ఏమవుతుంది చెప్పండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలిచారు. 49,000 అది కాంగ్రెస్ ప్రభావం సార్. అక్కడ కాంగ్రెస్ లో ఎవరిని నిలబెట్ట గెలుస్తుండే ఆ వేవ్ అట్లా ఉండింది అంతే. కేసీఆర్ మీద కేసీఆర్ వేవ్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014లో తను గెలిచారు, భార్యను గెలిపించుకున్నారు. సార్ మీకు 2014లో 2019లో మళ్ళీ ఆయన గెలిచారు. సరే భార్య 1000 ఓట్ల తేడాతో ఓడిపోయినారు. మొన్న మళ్ళీ ఇద్దరు గెలిచారు. సార్ వాళ్ళు సొంత నియోజకవర్గాల్లో 4 పనులు చేస్తే గెలుస్తారు సార్. అది పెద్ద గొప్ప విషయం అన్నట్టు. అట్లా అంటే మరి బాగారెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినారు సార్? అట్లాంటి పి రామచంద్రారెడ్డి సార్ ఎన్నిసార్లు గెలిచినారు? అట్లా కాదు కదా. వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో గెలవడం కాదు, ఒక 5-6 ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలరా? వీళ్ళ వెంట 5-6 ఎమ్మెల్యేలు వస్తారా? వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి స్థానానికి ఏదో ప్రమాదం ఉంది అన్నట్టుగా. ఇది కేవలము ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్సే. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం చర్చించడానికి పోయినారు. రేవంత్ రెడ్డి లేనప్పుడు ఈ నోటిఫికేషన్ ఇప్పించడం కరెక్టా కాదా, మరి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి, రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికే వ్యవహారం చేస్తే బాగానే ఉంటుంది, మనము ప్రతిపక్షాలను ఒక ఆశ్చర్యచకితులు చేయాలి, వాళ్ళను పూర్తిగా మెన్ అండ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా చేయాలి, వాళ్ళను పూర్తిగా సర్ప్రైజ్ లో పెట్టేసేసి దొంగలాగా మనం ఎన్నికల ఫలితాన్ని పొందాలన్నటువంటి ఒక కుటిల నీతిలో భాగంగా వాళ్ళు నిన్న డిస్కషన్ కూడా గంతే సార్. దే డి నాట్ డిస్కస్ అబౌట్ రేవంత్ రెడ్డిస్ ఆటోక్రాటిక్ యాటిట్యూడ్ ఆర్ రేవంత్ రెడ్డిస్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. అతనిది ఏం జరగనే లేదు. అక్కడ నాకున్న సమాచారం మేరకు దే డిస్కస్ లైట్ ఇష్యూస్. తర్వాత ఇంకోటి ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్ నాట్ ఎ స్కీమింగ్ పర్సన్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటది అంటే నీకు కుటిల నీతి తెలిసిన వాడు కనుక ఏదైనా చేస్తే ఏదైనా చేయొచ్చు. ఆయన సార్ పాపం బోర్నవిటా పాలు తాగే టైపు, ఆయనతో ఏం కాదు ఇట్లాంటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాజకీయాల్లో మంచి ఉంటే కూడా కష్టమేనా మీరు అనేది? ఫేర్ చదువుకున్న వ్యక్తి సైన్యంలో, ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్. భరత్ గారు పాలిటిక్స్ కనుక చదివితే పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్స్, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్వే. అంతేగాని పాలిటిక్స్ లో కూడా క్రుయాలిటీ ఉండాలి, కన్నింగ్నెస్ ఉండాలి, తర్వాత ఫోర్స్ ఉండాలి.
ఈ రెండు ఉన్న వాడికి అందరూ భయపడతారు. మ్యాకవెల్ ఎప్పుడు చెప్పినాడు సార్ 500 years బ్యాక్ ఏం చెప్పినాడు? ఇఫ్ ఎ కింగ్ ఈస్ టు బి ఫియర్డ్ ఆర్ లౌడ్ అని అంటే ఈ షుడ్ బి ఫియర్డ్ అన్నాడు. ఈ షుడ్ నాట్ బి లౌడ్. ఎందుకంటే రాజుకి స్ట్రాటజీ ఉండాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలి, ఎవరి వల్ల ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అదే రాజనీతి సార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ సైన్స్. అంటే యాజ్ అ పర్సన్ స్టడీడ్ ది సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను మీకు. వీళ్ళ వల్ల ఏం జరగదు. శ్రీధర్ బాబు ఏం చేస్తారు చెప్పండి సార్ ప్లీజ్. మనలో మాట ఆయన మంచివాడు, ఓకే, రాముడు మంచివాడు. పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం ఆయన గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ సార్. ఆయన గెలవడానికే మస్తు కష్టం సార్. ఆయన ఓన్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలిచారు. మన 55,000 పార్లమెంట్ లో గెలిచారు. వివేక్ కొడుకు. మీకు ఒక విషయం చెప్పనా భరత్ గారు, నేను తీన్మార్ వల్ల మేము పోయి మంత్రిని నడిపొడ్డులో మీటింగ్ పెట్టే వరకు పుట్టమదుకు భయపడి అసలు మీటింగే పెట్టలేదు ఈయన శ్రీధర్ బాబు. మీకు అది తెలియదు ఆయన సంగతి. అక్కడ ఏమి లేదు. మీరు మంత్రిలో చాలా మంది ఉన్నారు కదా, మన కమ్యూనిటీ వాళ్ళు ఎవడన్నా ఒకటి ఫోన్ చేసేసి మీకు ఎవరికైనా చిల్లి పైసా సాయం జరిగిందా శ్రీధర్ బాబుతో అడిగాడు. మీరు అట్లా అనకండి శరత్ సార్, దయచేసి శ్రీధర్ బాబు గారు మాటలు అనకండి. ఉన్నమాట తల్లి, మేమెందుకు చెప్పం, మాకేమున్నది, మాకు భరత్ కు ఏం పొలిటికల్ ఇంటెన్షన్. ఆయనతో చిల్లిగవ సాయం ఎవరికైనా జరిగిందా అని అంత మాటలు అనొద్దు కదా సార్. ఆయనతోటి సాయం జరగందే ఆయన ఇన్ని పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చెప్పిన మనిషికి ఉద్యోగం ఇప్పించడా అమ్మ? కొండా సురేఖ నా అన్న మా వాడికి ఒకటి ఉద్యోగం ఇప్పించండి, ఇప్పిస్తే అది సాయమా? అదొక్కటే ఎందుకు అనుకుంటారండి, ఎంతో మందికి కమ్యూనిటీకి ఏం చేసినాడు చెప్పండి. బ్రాహ్మణ పరిషత్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినాడు. ఆ బ్రాహ్మణ పరిషత్ లో మీటింగ్ లో పోతాడు, ఎట్ట మాట్లాడుతున్నామా? నాకు నీళ్ళ మీద తేలాడే ఒక దీనిలాగా ఒక ఆబ్జెక్ట్ లాగా మాట్లాడతారు. కమ్యూనిటీకి సేవ చేయలేదు, తన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి. ఏంటంటే రాష్ట్రంలో ఏ మంత్రి చేయకుండా శ్రీధర్ బాబు దగ్గరకు పోతే అన్ని పనులు అవుతాయి, ఏ పనైనా ఇమ్మీడియట్ గా చేస్తారు, సాయం చేస్తారు, మిగతా మంత్రులు పట్టించుకోవట్లేదని ఒక పర్సెప్షన్ ఉంది. ఆయన దగ్గర పోతే మాత్రం ఇమీడియట్ గా నేను కూడా చూసాను. నేను ఇంటర్వ్యూ చేసేది ఇమీడియట్ గా చెప్పగానే వీళ్ళకి ఫోన్ కలపని చెప్తున్నారు. కలెక్టర్ కు వాళ్ళకు ఫోన్ చేసి పాపం అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అయితే నేను స్వయంగా చూసాను శ్రీధర్ బాబు దగ్గర. ఏ కలెక్టర్ ఆయన మాట విన్నాడు సార్? ఎందుకు సార్ ప్లీజ్, నాకు తెలుసు సార్. మా మాట విన్నాడా? సరే మాట వినకపోయినా చెప్పనైతే చెప్తున్నాడు. ఆఫీసర్లందరూ రేవంత్ రెడ్డి కనుసన్నలలో ఉంటారు. ఎవరు ఏది కూడా ముఖ్యం. ఇప్పుడు మీరు అంటే మనం ఒక లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే మంత్రులు సగం మంది చెప్తారు ఏమని, ఎవ్రీ ఇంపార్టెంట్ ఫైల్ ఇస్ రూటెడ్ త్రూ సీఎంస్ ఆఫీస్. అడ్మినిస్ట్రేషన్ లో ఏది లేదు. అంతెందుకండి, ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ లో నేను మీకు చెప్తాను, మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. హోమ్ డిపార్ట్మెంట్ మంత్రి రేవంత్ రెడ్డి అది వినండి, 100 ఫైళ్లు ఉంటాయి విచ్ హ్యాస్ టు బి రూటెడ్ త్రూ ది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. మాకు మీ ఫైల్స్ ఏవి పంపొద్దు అని చెప్పి వాళ్ళకి ఒక ఇంటర్నల్ సర్క్యులర్ ఇష్యూ చేసినాడు. ఒక గుట్టల ఫైళ్లు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి సిగ్నేచర్ లేకుండా, ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా ఏ ఫైల్ కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక కుప్ప చేసి పారేస్తున్నాడు. గన్ని సబ్జెక్టులు పెట్టుకుంటే ఆయన ఏమంత పెద్ద గొప్ప రాజకీయ చతురుడు, అంత రాజకీయమైన అనుభవం ఉందని చెప్పి గన్ని శాఖలను డీల్ చేస్తాడు సార్. అంత సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు ఇన్ని శాఖలు పెట్టుకోలేదు, ఇంపార్టెంట్ శాఖలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోము సర్వం ఆయన దగ్గరే. అసలు మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది వేరే వాడికి డిస్ట్రిబ్యూటే కాలేదు. పల్లికాయలు పుట్నాలు వేరే వాళ్ళకి పంచినాడు, అసలంతా ఎసెన్స్ అంతా తన దగ్గర పెట్టుకున్నాడు. అది మీరు అసలు వాస్తవాలను గ్రహించాలి. దయచేసి వీళ్ళ మీటింగ్ వల్ల ఏం జరుగుతుందని నేనైతే అనుకోలేదు. అసలు రేవంత్ రెడ్డికి ఇప్పట్లో ప్రమాదం లేదు. రేవంత్ రెడ్డికి ప్రమాదం లేదా? 5 ఏళ్ళు ప్రమాదం లేదా? హైకమాండ్ ఈయన మీద 5 ఏళ్ళు ప్రమాదం లేదా? ఇప్పట్లేదా? ఇప్పట్లో అయితే లేదు సార్. హైకమాండ్ మళ్ళీ రాహుల్ గాంధీని గెస్ కొట్టడం చాలా కష్టం. వి డోంట్ నో. యాక్చువల్ అయితే టు మై లిటిల్ అండర్స్టాండింగ్, నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఢిల్లీ మిత్రుడు చెప్పినాడు, రాహుల్ గాంధీ గారు ఒకసారి కామెంట్ చేస్తున్నాడు. ఏమని అంటే, రేవంత్ రెడ్డి విల్ సర్వైవ్ కాంగ్రెస్ పార్టీ అని. అంటే రాహుల్ గాంధీకి ఒక కోణలో ఫీలింగ్ ఉంది. ఏమనంటే, ఇతను మన పార్టీని కాదని ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చేలాగా బీజేపీతో క్లోజ్ గా ఉంటున్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవడన్నా మాట్లాడతాడు సార్? హౌ ఫూలిష్ ఇట్ ఈస్ దట్ చీఫ్ మినిస్టర్ విల్ గో అండ్ సే దట్ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసినారు కాబట్టి మీ ప్రతిపక్ష పార్టీ గద్దెల వల్ల కొట్టండి, వాళ్ళని లేకుండా చేయండి, భూస్థాపితం చేయండి. అది ఎంత అక్కస్సు గల మాట ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట. అది అసలు ఒక ఔదార్యానికి సంబంధించిందా? పొలిటికల్ రైవల్రీని పర్సనల్ గా తీసుకుంటున్నాడు. అది బాధాకరమైన విషయం. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ అబౌట్. పాలిటిక్స్ మస్ట్ బి ప్లేడ్ ఇన్ అ వెరీ డిగ్నిఫైడ్ వే విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ రేవంత్ రెడ్డి. ఓకే.
రమ్యారావు గారు